నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ పేరు వినగానే ప్రేక్షకుల్లో వచ్చే ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయన చూపించే మాస్ ఇంపాక్ట్, ఈ మూడు కలగలిసిన బాలయ్య అంటే ప్రేక్షకులకి ఒక అలౌకిక అనుభూతి. అలాంటి బాలయ్య మరోసారి తన పవర్ చూపించడానికి అఖండ తాండవంతో రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ అఖండ పార్ట్ 1తో రికార్డుల కనకవర్షం కురిపించిన బాలయ్య బోయపాటిల మాస్ కాంబో మరోసారి బాక్సాఫీస్ పైన మంత్రం వేయడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో వచ్చిన పార్ట్ 1 అనుకోకుండా అనూహ్యమైన విజయం సాధించింది. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. అసలు అప్పటి వరకు బాలయ్య సినిమాలంటే ఒక ట్రోల్ మెటీరియల్ లాగా ఉండేది. ఆయనకి వరుస ఫెయిల్యూర్స్తో ఆయన సతమతం అయిపోతుండేవాడు. ఫ్యాన్స్కి ఇది మా సినిమాని చెప్పుకోలేని పరిస్థితులు ఉండేవి. అలాంటి టైంలో ది బెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలిచింది అఖండ పార్ట్ 1. కరోనా టైంలో రిలీజ్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది అఖండ సినిమా. బాలకృష్ణ లాంటి ఒక పెద్ద స్టార్ హీరో అలాంటి ఒక పాత్ర చేస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కల్లోనైనా సాహసించలేని పాత్ర అది. అలాంటి పాత్రని పోషించడమే కాదు, బాలకృష్ణ ఆ పాత్రలో జీవించేశాడు. ఇక బాలకృష్ణకి తప్ప వేరెవరికి సాధ్యం కాదేమో, బాలకృష్ణ తప్ప ఇలాంటి పాత్ర ఇంకెవరూ చేయలేరేమో, బాలకృష్ణని తప్ప ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోలేని విధంగా బాలకృష్ణ అయితే చెలరేగిపోయాడు. అప్పటి వరకు బాలకృష్ణని ట్రోల్ చేసిన వాళ్ళు, ఆయన్ని ఒక ట్రోల్ మెటీరియల్గా చూసిన వాళ్ళంతా కూడా వెండి తెరపైన ఆయన యాక్టింగ్ని చూసి ఆయనకి గులామైపోయారు. మామూలుగా అఖండ సినిమా ఒక డివోషనల్ మూవీ అయినా సరే ఆధ్యాత్మిక అంశాలకు ఎలాంటి కొదవ లేకుండా కథను నడిపిస్తూనే బాలకృష్ణ మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ అన్నింటినీ చూసుకుంటూనే కథను నడిపించిన విధానానికి, బోయపాటి టేకింగ్ అండ్ మేకింగ్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు, గులామైపోయారు. బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమాకి కనక వర్షం కురిపించారు. అసలు బోయపాటి టేకింగ్ అండ్ మేకింగ్, బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే తమన్ అందించిన బీజిఎం ఒక్కటే ఇంకో ఎత్తు. అసలు బాలకృష్ణని తన బీజిఎంతోనే నెక్స్ట్ లెవెల్లో చూపించాడు తమన్ అందించిన బీజిఎంకి సౌండ్ బాక్సులు పగిలిపోవడమే కాదు, అసలు ఎక్కడ లేని ఒక మాస్ వైబ్స్ వచ్చాయంటే కేవలం తమన్ అందించిన బీజిఎంకే ఆ వైబ్స్ అనేవి వచ్చాయి. బాలకృష్ణని చూస్తుంటే, ఆ బీజిఎంలో బాలకృష్ణని చూస్తుంటే ప్రేక్షకులు ఒక కొత్త లోకంలో విహరించారు. అలాంటి ఒక బీజిఎం అయితే అందించాడు తమన్. అలాంటి వీరి ముగ్గురి కాంబోలో ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమా అయితే వస్తుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ విపరీతమైన క్రేజ్ని అయితే తీసుకొచ్చింది సినిమా పైన. అందులో బాలకృష్ణ శివతాండవం చేస్తున్నట్లుగా ఉన్న లుక్ ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేసిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్కి రెస్పాన్స్ మామూలుగా లేదు, యునానిమస్ రెస్పాన్స్ దక్కిందనే చెప్పాలి. బాలకృష్ణ మా స్క్రీన్ ప్రజెన్స్, బోయపాటి స్టైల్కి తగ్గట్టుగా ఉండే పవర్ఫుల్ విజువల్స్, తమన్ అందించిన బ్లాస్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిపి ఆ టీజర్కి మిలియన్ల కొద్దీ వ్యూస్ని అయితే తీసుకొచ్చాయి. ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా అఖండ మళ్ళీ తిరిగి వచ్చాడంటూ హ్యాష్ ట్యాగ్స్ని అయితే ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ సినిమా కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియన్ ఆడియన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక మాస్ సినిమా చూసి చాలా కాలమైంది. అందుకనే అలాంటి ఒక సినిమా కోసం ఆడియన్స్ అంతా పరితపిస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ హైప్డ్ మూవీ ఏది అంటే అఖండ 2నే. అలాంటి ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ విన్న తర్వాత నాకేమనిపించిందంటే సాంగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయిందనే చెప్పాలి. అఖండ పార్ట్ 1లో ఇలాంటి ఒక సాంగే ఉంది, దాన్నే కొంచెం అటు ఇటుగా మార్చి కొత్త లిరిక్స్ అయితే యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. అయినా సరే ఎందుకనో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగింది. బహుశా డివోషనల్ కాబట్టి అలా అనిపించిందేమో. ఇక ఈ సాంగ్ మాత్రం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఐ మీన్ కార్తీకాలలో కావచ్చు, లేదంటే శివరాత్రి కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా శివనామస్మరణ చేసుకునే వాళ్ళంతా కూడా ఈ సాంగ్ని అయితే వింటూనే ఉంటారు. ఈ సాంగ్ మాత్రం ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే సాంగ్లో అసలు శివుణ్ణి కీర్తించిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. దానికి తోడు బాలయ్య ఆయన స్క్రీన్ ప్రజెన్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడని చెప్పాలి. అక్కడ బాలకృష్ణ తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆయన లుక్ అండ్ గెటప్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. అఖండ పార్ట్ 1లో ఆయన గెటప్ చాలా ఫిరోషియస్గా, కొంచెం భయంకరంగా, టెర్రర్ పుట్టే విధంగా, ఒక మాస్ వైబ్స్ తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కానీ అఖండ పార్ట్ 2లో కొంచెం గుబురు గడ్డంతో, గడ్డం పెంచుకొని జుట్టు విరబోసుకొని కనిపిస్తున్నాడు. లుక్ కొత్తగానే ఉంది, కానీ మనకి అఖండ పార్ట్ 1లో వచ్చిన ఫీల్ అయితే రాలేదు, అది మాత్రం వాస్తవం. కానీ రేపు థియేటర్స్కి మనం వెళ్ళినప్పుడు అంత ఆలోచించే టైం మనకు ఉండదు.
బాలకృష్ణ వాటన్నింటిని కూడా మేనేజ్ చేసేస్తాడు తన యాక్టింగ్తోనే. కాబట్టి అక్కడికి వెళ్ళి బాలకృష్ణ మాస్ వైబ్స్ని మనం ఎంజాయ్ చేయడమే తప్ప క్వశ్చన్ చేయడం, లాజిక్స్, మ్యాజిక్స్ వెతకడం ఇవేవి అక్కడ పనికిరావు నాకు తెలిసినంత వరకు. ఇక ఆ లొకేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటి బ్యాంగర్ని సృష్టించడం తమనికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదేమో. ఒక మ్యూజిక్ని కూడా ఇలాంటి చావబాదుడు బాధి వదిలిపెట్టడం తమనికే చెల్లుతుంది అనుకుంటాను. అది నందమూరి తమనికి మాత్రమే చెల్లుతుంది అనుకుంటా. ఎందుకంటే కేవలం బాలకృష్ణ సినిమాలకి పనిచేసినప్పుడు మాత్రమే ఆయన పునకలతో ఊగిపోతాడు. ఇక మిగతా వాళ్ళకి చూసుకుంటే ఏదో మ్యూజిక్ అయితే కొడతాడు కానీ అలా కొట్టేసి వదిలేస్తాడు. కానీ బాలకృష్ణ కంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాడు ఆయన. కేవలం ఆయన బీజిఎంతో ఇచ్చే ఎలివేషన్స్కే బాలకృష్ణ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాడు. ఇక డాకు మహారాజ్ సినిమాలో అందించిన బీజిఎంని కొట్టేవాడే లేడు నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసే కాదు, ఎవరికి తెలిసినా కూడా అసలు ఆ బీజిఎంని అందుకునేవాడే లేడు. మరి అఖండ పార్ట్ 1లో ఆయన అందించిన బీజిఎం, ఆయన బాలకృష్ణకి ఇచ్చిన ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనం ఈ ఒక్క లిరికల్ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా రేపు తమను అందించిన బీజిఎంకి థియేటర్లు అయితే బ్లాస్ట్ అయిపోతాయి. వాళ్ళు కొత్త స్పీకర్లు ముందే కొనిపెట్టుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ గతంలో లాగే అమెరికాలో గతంలో అఖండ సినిమా పార్ట్ 1ని బ్యాన్ చేశారు. సినిమాని ఆడనివ్వకుండా క్లోజ్ చేశారు. ఎందుకంటే తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల వాళ్ళ బాక్స్లు అయితే పేలిపోయాయంట. అందుకని చెప్పేసి వాళ్ళు ఈ సినిమాని ఆడనివ్వకుండా ఆపేశారు. మళ్ళీ ఈసారి కూడా అలాంటిదే జరుగుతుందేమో అన్న అనుమానం కూడా ఉంది. అనుమానం ఏం లేదు, ఈ లిరికల్ సాంగ్ చూసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అదే జరుగుతుంది అనిపిస్తుంది. తమనైతే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు బీజిఎం. సాంగ్ అయితే చాలా బాగుంది. ఈ సాంగ్లో కొన్ని సంస్కృత పదాలు యాడ్ చేశారు. అలాగే కొన్ని మంత్రాలు మన పూర్వీకులు ఆచరించే విధానాలు, శివుని స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం అదంతా కూడా ఇందులో ఉంది. నాకు తెలిసినంత వరకు కాలభైరవ అష్టకం ఇందులో ఉంది. తర్వాత శంకరాచార్యులు అందించిన నిర్యాణాష్టకం కూడా ఇందులో యాడ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక్కసారి వింటే మీకు సాంగ్ అర్థం కాదు, మళ్ళీ రిపీట్లో వింటే మాత్రం ఖచ్చితంగా ఈ లిరిక్స్కి, తమనందించిన బీజిఎంకి, బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్కి, బోయపాటి టేకింగ్ అండ్ మేకింగ్కి ఫిదా అయిపోతారు. ఇక ఈ సాంగ్ తప్ప మీకు ఏది కూడా వినిపించదు. కనీసం 2 సార్లకు మించి వింటే సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. ఒక మంచి అనుభూతిని అయితే ఇచ్చింది. ఒక మంచి డెవోషనల్ సాంగ్ వింటున్నామన్న ఫీల్ అయితే తీసుకొచ్చింది. అందులోని ఇది కార్తీక మాసం కాబట్టి శివనామస్మరణతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మారుమోగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో ఈ సాంగ్ని రిలీజ్ చేయడమే ఒక శుభకరం. నాకు తెలిసినంత వరకు సాంగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సాంగ్కి ఒక ప్రోమో రిలీజ్ చేసి మళ్ళీ ప్రోమో నుంచి మళ్ళీ సాంగ్ రిలీజ్ చేయడానికి దాదాపుగా వారం రోజులు టైం తీసుకున్నారు. అప్పుడు కొంచెం కోపం వచ్చింది. ఏంట్రా ఇల్లు సోదిగాళ్ళు, కనీసం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు, కనీసం సరైన ప్రమోషన్లు కూడా చేయలేకపోతున్నారని. బట్ టైం తీసుకున్నా కూడా ఒక మంచి సాంగ్ అయితే, ఒక ఫీల్ గుడ్ సాంగ్ అయితే, ఒక డెవోషనల్ ఫీల్ గుడ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ అయితే చాలా బాగుంది. రేపు థియేటర్స్లో వింటే, అంటే థియేటర్స్లో ఆ హోమ్ థియేటర్స్లో వింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా సినిమా. నాకైతే ఈ లిరికల్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. మరి ఈ లిరికల్ సాంగ్ పైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి.